హలో. నా పేరు నిఖిత. నేను ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో ఇప్పుడు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను నా ఫస్ట్ సెషన్ ఇది. సో, ఫస్ట్ చాప్టర్ ఈకోసిస్టమ్ తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ ఈకోసిస్టమ్ అంటే ఏంటిదో చూద్దాం. సో, ఫస్ట్ ఈకోసిస్టమ్ అంటే అదొక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అన్నమాట. సో, అంటే అక్కడ నివసిస్తున్న ఆర్గానిజమ్స్, ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ జీవనం గురించి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా జరిగే అదంతా ఫంక్షన్ అనేది ఈకోసిస్టమ్ అంటారు. సో, ఈకోసిస్టమ్ గ్రేట్‌లీ వేరీస్ ఇన్ ద సైజ్. అంటే అది చిన్న పాండ్ నుంచి అదొక పెద్ద ఫారెస్ట్ అయినా అవ్వచ్చు, అదొక పెద్ద సీ అయినా అవ్వచ్చనమాట. సో, బయోస్ఫియర్ అనేది ఓ పెద్ద గ్లోబల్ ఈకోసిస్టమ్‌గా మనం కన్సిడర్ చేస్తామనమాట. సో, ఈ బయోసిస్టమ్, ఈ గ్లోబల్ ఈకోసిస్టమ్‌లోనే చాలా లోకల్ ఈకోసిస్టమ్స్ అనేవి గూడా ఉన్నాయన్నమాట. అందుట్లోనే ఫారెస్ట్, సీ, పాండ్ అలాంటివి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో, ఆ తర్వాత చూడాల్సిందేంటంటే మనకి బేసిక్‌గా 2 కేటగరీస్ ఉంటాయన్నమాట. అవే టెరెస్ట్రియల్ ఇంకా ఆక్వాటిక్. సో, టెరెస్ట్రియల్ అంటే ఏదైతే నేల మీద ఉందో దాన్ని మనం టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అని అంటాము. ఏదైతే వాటర్ మీద ఉన్నాయో దాన్ని మనం ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అని అంటారన్నమాట. సో, టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఎగ్జాంపుల్స్ ఏంటనంటే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ అండ్ డెజర్ట్. వీటన్నిటివి మనం టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ అని అంటాము. అదే ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్ అనే మాటకొస్తే పాండ్, లేక్స్, వెట్‌లాండ్, రివర్ అండ్ ఈస్టరీ ఇవన్నీ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్ అన్నమాట. సో, అలాగే ఈ క్రాప్ ఫీల్డ్స్ అనేవి పంటలు అనేవి, అలా అక్వేరియం అనేవి అవన్నీ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్స్ అన్నమాట. సో, ఫస్ట్ మనం ఈ సెషన్‌లో చూడాల్సింది ఏంటి అంటే ప్రొడక్టివిటీ, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీ అంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్, అలాగే దాని తర్వాత వచ్చేది అవుట్‌పుట్. అంటే డిగ్రేడేషన్ ఇంకా ఎనర్జీ లాస్ గురించి ఈ సెషన్‌లో తెలుసుకుంటామన్నమాట. సో, ఫస్ట్ ఈకోసిస్టమ్. అసలు దాని స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ ఏంటిదన్నమాట. ఫస్ట్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ యూ హావ్ లుక్డ్ ఎట్ ది వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అబయోటిక్ అండ్ బయోటిక్. నౌ ఇప్పుడు ఏంటంటే ఈ అబయోటిక్, బయోటిక్ కాంపోనెంట్స్ దాని మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ ద్వారా అంటే బయోటిక్ అనంటే లివింగ్ ఆర్గానిజమ్స్. అబయోటిక్ అనంటే ఇప్పుడు వాటర్, ల్యాండ్, ఎయిర్ వాటన్నిటి మొత్తం ఇంటరాక్షన్ దాని తర్వాత ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఒక ఫార్మ్ అయ్యిద్ది. ఆ ఫిజికల్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపించేదన్నమాట. అంటే ఇప్పుడు వాటర్ నుంచి ఫార్మ్ అయ్యేది అదొక ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. అదే ల్యాండ్ నుంచి ఫార్మ్ అయ్యేది అదొక టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అన్నమాట. సో, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఈకోసిస్టమ్ అలా ఫార్మ్ అయిద్దన్నమాట. సో, ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఇన్ ఎన్యూమరేషన్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ యానిమల్ స్పీషీస్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ గివ్స్ ఇట్ స్పీషీస్ కాంపోజిషన్. అంటే అక్కడ ఉండే జంతువులు, అక్కడ ఉన్న ప్లాంట్స్ వాటన్నిటి కలిసి దాని స్పీషీస్ అంటామన్నమాట. సో, ఇలా అక్కడుండే నివసించే ఈ స్పీషీస్ అన్ని మనం దాన్ని ఒక లెవెల్ ఆఫ్ కైండ్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్నే మనం స్ట్రాటిఫికేషన్ అంటామన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అందుట్లో ఉండే చిన్న చిన్న మొక్కలు అంటే హెర్బ్స్ అదొక లేయర్ ఫార్మ్ అయిద్ది. అంటే ఆ స్ట్రాటిఫైడ్ లేయర్‌లో అదొక లేయర్ అయ్యి ఉంటది. అదే పెద్ద పెద్ద ట్రీస్‌ని తీసుకుంటే అది ఇంకో లేయర్ ఫార్మ్ అయిద్దనమాట. సో, ఈకోసిస్టమ్ కాంపోనెంట్స్ దాని ఫంక్షన్ ద్వారా అదొక యూనిట్‌లా పనిచేస్తది. సో, అలాంటివి ఏంటివి అనంటే దాని కాంపోనెంట్స్ ఏంటివి అంటే ప్రొడక్టివిటీ, డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్. సో, ఫస్ట్ దాన్ని మనం 4 టైప్స్‌గా మనం డివైడ్ చేసుకొని చదువుకుంటాం. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం ఏం చూడాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో, అదే ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌లో పాండ్‌గా ఒక ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే అదొక షాలో వాటర్ బాడీ. అంటే అది లోతుండదు. సో, అక్కడ ఈ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ అనేది మంచిగా ఎగ్జిబిటెడ్‌గా ఉన్నాయన్నమాట. సో, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఈకోసిస్టమ్‌లో అనుకున్నాం కదా! బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఇంటరాక్షన్ జరుగుతూ ఉండిద్దని. సో, అలాగే ఇక్కడ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌లో ఉన్న అబయోటిక్ కాంపోనెంట్ అనేది వాటర్. సో, వాటర్‌లో ఒకటి ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ప్లస్ అలాగే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి డిరైవ్ అయినాయో దాన్ని ఆర్గానిక్ అంటారు. ఏదైతే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి డిరైవ్ అయ్యాయో అది ఇనార్గానిక్ అంటామన్నమాట. సో, అలాగే సాయిల్ అనేది బాటమ్ ఆఫ్ ది పాండ్‌లో డిపాజిట్ అయి ఉంటది. సో, ఫస్ట్ పాండ్ ఫంక్షనింగ్ కోసం ఏమేం కావాలి? అలాగే దాని కోసం ఏమేం కావాలంటే సన్ అంటే సోలార్ ఇన్‌పుట్, అలాగే టెంపరేచర్ వేరియేషన్ ఎంతుంది? అంటే డేలో ఎంత టెంపరేచర్ వేరియేషన్ ఉంది? అలాగే డే లెంత్ ఎంతుంది? అలాగే
క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా పాండ్ ఫంక్షన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో పాండ్ లో ఏమేమి ఉంటాయి, పాండ్ లో వచ్చేసి ఆటోట్రాఫిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఆటోట్రాఫిక్ అని అంటే ఫుడ్ దానంతట అదే చేసుకోగలుగుతుంది. దాంట్లోనే ఫైటో ప్లాంక్టన్స్ ఉంటాయి, ఇంకా ఆల్గే ఉంటది. అలాగే ప్లాంట్స్ అనేవి కింద లోతుల సబ్మర్జ్ అయినా ఉండొచ్చు, లేకపోతే పాండ్ కున్న ఎడ్జెస్ లో కూడా పెరిగే ప్లాంట్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో అదే కన్జ్యూమర్స్ అని అంటే ఈ ఆటోట్రాఫిక్ ప్లాంట్స్ చేసే ఫుడ్ ని దాని మీద కన్సంప్షన్ చేసే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు అనమాట. అంటే దాని మీద ఫీడ్ అయ్యే వాళ్ళని కన్జ్యూమర్స్ అని అంటాము. వాటిలో ఏంటంటే జూమ్ ప్లాంక్టన్స్, అలాగే ఫిషెస్, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. దీంట్లో ఇది పక్కన పెట్టేస్తే ఇంకొన్ని ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదే ఈ డీకంపోజర్స్ అంటే ఏంటి, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఫీడ్ అవుతుంది అనమాట. అవే ఫంగై, బ్యాక్టీరియా, ఇంకా ఫ్లాజిల్లెట్స్ అన్నమాట, ఏదైతే బాటమ్ ఆఫ్ ద పాండ్ లో ఉంటాయో. సో ఈ సిస్టమ్ ఇదంతా ఈకోసిస్టమ్, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో భాగం. ఈ ఆటోట్రాఫిక్ ప్లాంట్స్, కన్జ్యూమర్స్ ప్లస్ అలాగే ఈ డీకంపోజర్స్. సో వీటి ఫంక్షన్ ఏంటి, సో కన్వర్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఇంటూ ఆర్గానిక్ మెటీరియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది రేడియంట్ ఎనర్జీ ఆఫ్ ది సన్ బై ది ఆటోట్రాఫ్స్. అది ఆటోట్రాఫ్స్ ఈ ప్లాంట్స్ అన్ని సన్ ని యూటిలైజ్ చేసుకొని ఫుడ్ ని, ఇన్ఆర్గానిక్ ఫుడ్ ని ఆర్గానిక్ ఫుడ్ గా మార్చుతుంది. అలాగే ఈ చేసిన ఫుడ్ ని, ఆటోట్రాఫ్స్ చేసిన ఫుడ్ ని ఈ హెటరోట్రాఫ్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో ఇలా కన్జ్యూమ్ అయిన తర్వాత అదే ఒకవేళ ఆర్గానిజమ్స్ అనేవి చచ్చిపోతే దాని మీద డీకంపోజ్ అయ్యేది ఈ డీకంపోజర్స్ అన్నమాట. సో ఆ తర్వాత డీకంపోజ్ అయిన బాడీ తర్వాత మినరలైజేషన్ అనేది జరిగిద్ది. అంటే మినరల్స్ ఫామ్ అవుతాయి దాని బాడీ నుంచి. అదే రిలీజ్ అయిన మినరల్స్ ని మళ్ళీ ఆటోట్రాఫ్స్ అదే యూజ్ చేసుకుంటది అనమాట. ఇదే ఒక సైకిల్. ఇలా సైకిల్ గా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ సైకిల్లో జరిగేది ఇదంతా ప్రాసెస్ ఎనర్జీ కోసం జరుగుద్ది. అంటే ఆటోట్రాఫ్స్ ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో అది వాటి ఎనర్జీ కోసం. సో అలాగే ప్రతిసారి కన్జ్యూమ్ చేసే టైంకి ప్రతి ఒక్క ఎనర్జీ కూడా అలానే ఒక్కొక్క దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది అనమాట. కానీ ఇదే ఎనర్జీ యూనిడైరెక్షనల్, అంటే ఓన్లీ ఏదైతే కన్జ్యూమ్ అవుతున్నాయో వాటికే వెళ్తున్నాయి అనమాట. మళ్ళీ తిరిగి దేని మీద అయితే కన్జ్యూమ్ అవుతున్నాయో వాటికి వెళ్ళదు. దీన్నే మనం యూనిడైరెక్షనల్ మూవ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం అనమాట. నెక్స్ట్, సో స్ట్రక్చర్ ఫంక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీకి వచ్చేసి చూస్తే ప్రొడక్షన్ అంటే ఎంత అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నామో. సో దానికి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇన్పుట్. అంటే ఏదైతే కావాలో ప్రొడక్షన్ చేయడం కోసం ఏది కావాలి, సోలార్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉండాలన్నమాట. ఎప్పుడు ఉంటూనే ఉండాలి. అప్పుడే మన ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట. సో ప్రైమరీ 2 టర్మ్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ప్రైమరీ ప్రొడక్షన్, అదే ప్రైమరీ ప్రొడక్షన్ ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటున్నాము. ఇంకా నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని కూడా 2 టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏంటిది, సో ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏదైతే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది, ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుందో దాన్ని ప్రైమరీ ప్రొడక్షన్ అంటారనమాట. అది కూడా ఒక టైం పీరియడ్ లో. దీన్నే మనం వెయిట్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఎనర్జీలో అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. వెయిట్ అంటే గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్, ఎనర్జీ అంటే కిలో క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్ లో ప్రొడక్షన్ చేయొచ్చు. ఇదే రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ ప్రొడక్టివిటీ. అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుందో దాన్ని మనం ప్రొడక్టివిటీ అని అంటాం అనమాట. ఇదే ప్రొడక్టివిటీని మనం ఇయర్ లో బేస్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. దాన్ని మనం గ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఆర్ కిలో క్యాలరీ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ లో. సో ఇదే ప్రొడక్టివిటీ 2 టైప్స్ అనమాట. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఇంకా నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఇంకా సెకండరీ ప్రొడక్టివిటీ. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కన్జ్యూమ్ చేసుకున్న ప్లాంట్స్ ఎంతైతే ఎనర్జీ మొత్తం రిలీజ్ చేస్తుందో అది గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అదే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో కొంచెం భాగం ఈ ప్లాంట్సే మళ్ళీ తిరిగి యూటిలైజ్ చేసుకుంటుంది దాని రెస్పిరేషన్ కోసం. సో ఈ రెస్పిరేషన్ లాస్ ని మనం మైనస్ చేస్తే ఆ తర్వాత వచ్చే సమ్మే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ లాసెస్ ఈక్వల్ టు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏదైతే ఈ ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతున్న కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత అవైలబుల్ బయోమాస్ ఉందో దాన్ని మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ద అవైలబుల్ బయోమాస్ ఫర్ ది కన్సంప్షన్ టు హెటరోట్రాఫ్స్, హెర్బివోర్స్ అండ్ డీకంపోజర్స్. అలాగే ఇంకొక టర్మ్ కూడా ఉంది, అదే సెకండరీ ప్రొడక్టివిటీ. సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఈ కన్జ్యూమర్స్ అయితే ఏదైతే వాళ్ళకి మిగిలిన నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉందో వాళ్ళు దాన్ని ఎంత వాళ్ళ నెక్స్ట్ కన్జ్యూమర్స్ కి ప్రొడక్షన్ చేయగలుగుతారో దాన్ని సెకండరీ ప్రొడక్టివిటీ అని అంటారనమాట.
సో ఈ ప్రొడక్టివిటీ అనేది దేన్ని బేస్ చేసుకొని అంటే అది ప్లాంట్ స్పీషీస్ బట్టి ఉంటుంది, ప్లస్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అలాగే ప్లాంట్స్ కి ఎంత న్యూట్రియన్స్ కలుగుతుంది, అలాగే దాని ఫోటోసింథసిస్ కెపాసిటీ ఎంత ఉంది, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ప్రొడక్టివిటీ అనేది జరుగుతుంది అనమాట. సో మన వరల్డ్ లో చూస్తే annual net primary productivity of the world biosphere is approximately 170 billion tons dry weight of the organic matter. So despite being occupying about 70% of the surface, the productivity of the oceans are only 55 billion tons. ఎందుకు అని అంటే ఓషన్స్ లో లైట్ అనేది చాలా తక్కువ పాస్ అయ్యింది అనమాట. సో అండర్ గ్రౌండ్ లో లైట్ పాసేజ్ అనేది చాలా తక్కువ. మనం ఏమన్నాం ఫస్ట్ సెంటెన్స్, ఏ కాన్స్టెంట్ ఇన్పుట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఈకోసిస్టమ్. సో అందుకని ఓషన్స్ 70% ఆక్యుపై చేసినా గానీ దాని ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ, ఓన్లీ 55 బిలియన్ టర్న్స్. ఓన్లీ అందుకనే తక్కువ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రొడక్టివిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డీకంపోజిషన్. సో డీకంపోజిషన్ మెయిన్ ఆర్గానిజం ఏంటిది అంటే ఎర్త్వర్మ్ అనమాట. సో ఎర్త్వర్మ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ ఫార్మర్స్ ఫ్రెండ్ అని. సో ఈ డీకంపోజిషన్ లో ఏం జరిగింది అంటే ఈ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయిపోయి అంటే కన్వర్ట్ అయిపోయి ఇన్ఆర్గానిక్ మ్యాటర్ గా మారిద్ది అనమాట. అంటే మినరల్స్ అవ్వడం, ఆ తర్వాత ఎయిర్ గా ఫామ్ అవ్వడము, కార్బన్ డైఆక్సైడ్ గా ఫామ్ అవ్వడము, అలా జరిగిద్ది అనమాట. సో న్యూట్రియన్స్ కూడా రావచ్చు. దీన్నే మనం డీకంపోజిషన్ అని అంటాం అనమాట. సో కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఇస్ కాల్డ్ as డీకంపోజిషన్. సో ఈ డీకంపోజిషన్ దేని నుంచి ఫామ్ అయింది? సో దాన్నే మనం డెట్రిటస్ అని అంటాం అనమాట. ఈ డెట్రిటస్ అనేది రా మెటీరియల్ ఫర్ ది డీకంపోజిషన్. ఏది ఫామ్ అవుతుంది? లీవ్స్, డెడ్ ప్లాంట్స్ లీవ్స్, బార్క్, ఫ్లవర్స్, ఇంకా యానిమల్ డెడ్ అది కూడా డెట్రిటస్ గానే ఫామ్ అయింది అనమాట. ఇదంతా రా మెటీరియల్. డీకంపోజిషన్ దీని మీద జరిగింది. సో ఫస్ట్ స్టెప్స్ ఏంటివి డీకంపోజిషన్ లో? డీకంపోజిషన్ స్టెప్స్ కి వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, క్యాటబాలిజం, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్. సో ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ స్టెప్స్ ఒకదానితో ఒక తర్వాత జరగదు, ఇవన్నీ సైమల్టేనియస్ గా జరిగిద్ది అనమాట. అంటే ఒకేసారి ఇవన్నీ ఏ ప్రాసెస్ అయినా జరగచ్చు. అలా అంటే ఫ్రాగ్మెంటేషన్ ఫస్ట్, లీచింగ్ సెకండ్, అలా ఏం లేదు. ఇది అన్ని ఒకేసారి జరగచ్చు. సో ఈ డెట్రిటస్ అనేది ఏదైతే రా మెటీరియల్ ఉందో దాని మీద ఫీడ్ అయ్యేది ఎర్త్వర్మ్ కాబట్టి దాన్ని డెట్రివోర్స్ అని అంటాం అనమాట. సో ఈ డెట్రివోర్స్ అనేది ఈ డెట్రిటస్ ని చిన్న చిన్న పార్టికల్స్ గా కట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అని అంటారు. సో ఫ్రాగ్మెంటేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే లీచింగ్. లీచింగ్ అని అంటే ఈ వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్, అదే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో, న్యూట్రియన్స్ ఉందో, అవన్నీ ఏం చేస్తాయంటే అవి సాయిల్ హొరైజన్ లో డీప్ గా వెళ్ళిపోయి అక్కడ సాల్స్ లాగా ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయింది అనమాట. దాన్నే మనం లీచింగ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే క్యాటబాలిజం. క్యాటబాలిజం అని అంటే ఎనర్జీ కన్సంప్షన్ చేసుకొని ఆ తర్వాత సబ్స్టాన్సెస్ ని బ్రేక్ చేయడం కోసం క్యాటబాలిజం అని అంటారు అనమాట. సో బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగల్ ఉండొచ్చు సాయిల్ లో. సో వాళ్ళ ఎంజైమ్స్ అన్ని ఈ డెట్రిటస్ ని డిగ్రేడ్ చేసి ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ గా ఫామ్ అయింది అనమాట. ఇది క్యాటబాలిజం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హ్యూమిఫికేషన్ ఇంకా మినరలైజేషన్. ఈ హ్యూమిఫికేషన్ ఏంటి అని అంటే ఈ హ్యూమిఫికేషన్ వల్ల ఒక డార్క్ కలర్డ్ అమార్ఫస్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వచ్చు అనమాట. అదే హ్యూమస్ అని అంటారు. అందుకే దీన్ని మనం హ్యూమిఫికేషన్ అని అంటారు అనమాట. సో ఈ హ్యూమస్ అనేది ఏదైతే ఫామ్ అయిందో దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్షన్. అంటే చాలా స్లోగా మైక్రోబియల్ యాక్షన్ అనేది జరిగిద్ది. అంటే చాలా తక్కువ, చాలా లేట్ గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట వేరే సబ్స్టెన్స్ గా. సో అందుకనే డికంపోజిషన్ ఈజ్ అట్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్లో రేట్. కానీ ఇదే హ్యూమస్ అనేది రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియన్స్ అనమాట. అంటే చాలా న్యూట్రియన్స్ కూడా ఈ హ్యూమస్ లోనే ఉందన్నమాట. సో అలాగే స్లో రేట్ లో డీకంపోజ్ అవుతుంది, కానీ ఎప్పటికైనా అవ్వాల్సిందే. సో హ్యూమస్ ఇస్ ఫర్దర్ డిగ్రేడెడ్ బై సమ్ మైక్రోబ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్. సో అలాగే ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ అనేది ఫామ్ అవుతుంది, అదే కార్బన్ డైఆక్సైడ్, మినరల్స్. సో అందుకనే ఈ ప్రాసెస్ ని మనం మినరలైజేషన్ అని అంటాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని ప్రాసెస్ దే ఆర్ నాట్ సీక్వెన్స్. అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఏమి జరగదు, అవన్నీ సైమల్టేనియస్ గా ఒకేసారి జరిగిద్ది అనమాట. సో ఈ పూర్తి డికంపోజిషన్ ప్రాసెస్ అనేది ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఏరోబిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి అట్మాస్ఫియర్ లో.
సో, ఈ రేట్ ఆఫ్ డీకంపోజిషన్ అంటే ఎంత తరచుగా ఈ డీకంపోజిషన్ అయితుందో అది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యిద్ది. అదే కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ది డెట్రిటస్ అండ్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అన్నమాట. డెట్రిటస్ ఏదైతే ఎందుట్లో ఉందో దాని కాన్స్టిట్యూయెంట్స్ ఏంటిదో, ఆ తర్వాత క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ఏంటిదో ఉంది కూడా అది కూడా ఎఫెక్ట్ చేస్తది డీకంపోజిషన్ మీద. సో, అదే క్లైమాటిక్ కండిషన్ ఒకవేళ వార్మ్‌గా ఉంటే డీకంపోజిషన్ రేట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉండిద్ది. అదే చాలా లో టెంపరేచర్ ఉందనుకో, అదే డీకంపోజిషన్ చాలా స్లోగా జరిగిద్దనమాట. సో, అలాగే క్లైమాటిక్ కండిషన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కెమికల్ కాంపోజిషన్. కెమికల్ కాంపోజిషన్ అంటే ఈ లిగ్నిన్, చైటిన్ అంటే ఇవేంటి అంటే సెల్ మెంబ్రేన్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నమాట. సో, ఈ పాలిమర్స్ అనేవి ఒకవేళ డెట్రిటస్‌లో చాలా ఎక్కువుంటే డీకంపోజిషన్ అనేది చాలా స్లోగా జరిగిద్దనమాట. అదే ఈ డెట్రిటస్‌లో నైట్రోజన్, ఇంకా షుగర్స్, వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ అలాంటివి ఎక్కువ ఉండడం వల్ల ఈ డెట్రిటస్ డీకంపోజిషన్ అనేది చాలా తొందరగా జరిగిద్ది. సో, దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్స్ ఏంటి అంటే టెంపరేచర్. అదే చెప్పా గదా! వార్మ్, మాయిస్ట్ ఎన్విరాన్మెంట్. వార్మ్ అయితే డీకంపోజిషన్ ఎక్కువ ఉండిద్ది. లో టెంపరేచర్ అయితే డీకంపోజిషన్ చాలా తక్కువ ఉండిద్దనమాట. నెక్స్ట్ ఇదే డీకంపోజిషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో. సో, అదే డెట్రిటస్ కాంపోనెంట్స్ ఏంటిదో చెప్పా గదా! డెడ్ లీవ్స్ అయినా, డెడ్ యానిమల్స్ అయినా, ఫీకల్ మ్యాటర్ అయినా అవన్నీ. సో, ఈ పడిన ఆకులే అవన్నీ ఈ ఇన్సెక్ట్స్ అనే దాని మీద ఫీడ్ అవ్వచ్చు. లేకపోతే అదర్ యానిమల్స్ అయినా వచ్చి ఫీడ్ అవ్వచ్చు. కానీ ఏదైతే మిగిలిపోయిన లీవ్స్ అదైతే ఉన్నాయో అది గ్రౌండ్ మీద పడిపోయిద్దనమాట. సో, నెక్స్ట్ దాని మీద కన్జ్యూమ్ అయ్యేది ఈ డెట్రివోర్స్. ఆ డెట్రివోర్స్ అంటే ఎగ్జాంపుల్ ఎర్త్ వార్మ్. సో, ఇదే ఆహ్, లీవ్స్ అనేది నెక్స్ట్ ఫుడ్ చైన్‌లో, ఫుడ్ వెబ్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చనమాట. అందుకనే ఆ ఎక్స్‌ట్రా యారో తీసుకున్నారు. సో, ఈ డెట్రివోర్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాతే అది ఆర్గానిక్ రిచ్ సాయిల్‌గా కలిసిపోయిద్దనమాట. సో, అదే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌గా సీక్వెన్స్‌గా ఎళ్తూ ఉండిద్దనమాట. అదే ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, హ్యూమిఫికేషన్, మినరలైజేషన్ అవి జరుగుతూ ఉండిద్దనమాట. సో, ఇదే డెట్రివోర్స్ దాని మీద కన్జ్యూమ్ అయ్యి, అదే ఆ తర్వాతే దాని మీద కూడా ఫంగై, బాక్టీరియా అనేది కూడా కన్జ్యూమ్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఇంకా డీకంపోజిషన్ చేయడం వల్ల మళ్ళీ అది ఆర్గానిక్ రిచ్ సాయిల్‌గా మళ్ళీ కలిసిపోయిద్దనమాట. ఇదే డీకంపోజిషన్ ప్రాసెస్. సో, ప్రొడక్టివిటీ అయిపోయింది, డీకంపోజిషన్ అయిపోయింది. ఇప్పుడు ఎనర్జీ ఫ్లో. సో, ఈ జరుగుతున్న ప్రాసెస్ అనేది ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ కోసమే. సో, సన్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ ఆల్ ఈకోసిస్టమ్స్ ఆన్ ది ఎర్త్. అది గుర్తుపెట్టుకోవాలి. సో, మనం ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్. సో, ఇదేంటి అనంటే మనకొచ్చే సన్ రేడియేషన్ అనేది లెస్ థాన్ 50% ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అన్నమాట. అంటే అంత మాత్రమే వాళ్ళు ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్‌కి యూజ్ చేయగలరు. దాన్నే మనం ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అని అంటామన్నమాట. సో, ఈ ఫోటోసింథటిక్ బాక్టీరియా అంటే ఏంటిది? అదే ఆటోట్రోఫ్స్. అంటే ఏదైతే సన్‌లైట్ యూజ్ చేసుకొని ఫుడ్‌ని ప్రిపేర్ చేయగలరో దాన్ని మనం ఆటోట్రోఫ్స్ అని అంటాం. అదే ప్లాంక్టన్స్, ట్రీస్ అవన్నీ వాటన్నిటిని. సో, ఈ రేడియంట్ ఎనర్జీని అంటే ఈ సన్‌ని లైట్ యూజ్ చేసుకొని ఫుడ్‌ని ఇనార్గానిక్ మెటీరియల్స్ నుంచి ఆహ్, ప్రిపేర్ చేస్తారనమాట. ఈ చేసిన ఫుడ్డే ఎనర్జీ లాగా ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది. సో, ఈ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్‌లోనే 2-10% మాత్రమే తీసుకుండిద్దనమాట. అంటే 2-10% మాత్రమే ప్లాంట్స్ అనేది అంత మాత్రమే క్యాప్చర్ చేసుకొని, ఆ తర్వాత దాని నుంచే ఫుడ్ చేయాలనమాట. సో, అది చాలా టైనీ అమౌంట్. సో, అందుకని ఈ ఆర్గానిజమ్స్ అనేవి ఏదైతే ఆ కన్స్యూమర్స్ ఉన్నావో, ఇవన్నీ వాటి ప్రొడ్యూసర్స్ మీదనే ఫుడ్ మీద డిపెండ్ అయితూ ఉండొచ్చనమాట. అదే డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఏదో విధంగా అయినా వాటి మీద డిపెండ్ అయితూనే ఉండిద్దనమాట. సో, ఏదెప్పుడైనా ఎనర్జీ ఫ్లో ఫుడ్ చేసిన తర్వాత యూని డైరెక్షనల్ గానే ఉండిద్ది. అంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్‌కే ఎళ్ళిద్ది. ఆ తర్వాత కన్స్యూమర్స్ నుంచి ఆ తర్వాత పైన కన్స్యూమర్స్‌కే ఎళ్ళిద్దనమాట. రివర్స్ ఫ్లో అనేది ఉండదు. సో, నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది అంటే, ఈ కాన్స్టెంట్ ఎనర్జీ సప్లై అంటే, ఈ కాన్స్టెంట్ సన్ అనేది ఉండాలనమాట. అప్పుడే ఈ నెక్స్ట్ ఇనార్గానిక్ మెటీరియల్స్ అనేది సింథసైజ్ అయ్యిద్ది, ప్రొడ్యూస్ అయితది. అలాగే ఫుడ్ అనేది కూడా కంటిన్యూయస్‌గా ప్రొడ్యూస్ అయ్యిద్ది. అలాగే నెక్స్ట్ కన్స్యూమర్స్‌కి కూడా ఎనర్జీ అనేది ట్రాన్స్‌ఫర్ అయితూ ఉండిద్దనమాట. సో, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి అంటే, ఇవే
గ్రీన్ ప్లాంట్స్ అన్నమాట. అవే ఆ ప్లాంక్టన్స్, ఆటోట్రాఫ్స్ ని మనం ప్రొడ్యూసర్స్ అని అంటాము. సో ఈ ప్రొడ్యూసర్స్ లో మనం హెర్బ్స్ చూస్తాము, చిన్న మొక్కలు, ఇంకా లేదా వుడీ ప్లాంట్స్ అన్నమాట, పెద్ద పెద్ద చెట్లైనా వాటి వల్లే. నెక్స్ట్ ఆక్వాటిక్ సిస్టమ్ లో అయితే ఫైటో ప్లాంక్టన్స్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. దాంతో పాటే ఆల్గే ఉండొచ్చు, లేదా హయ్యర్ ప్లాంట్స్, ఇంకా దాన్ని మించి ప్లాంట్స్ కూడా ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ లో ప్రొడ్యూసర్స్ అన్నమాట. సో ఈ ప్రొడ్యూసర్స్ అనేది నెక్స్ట్ దేని మీద ఇది ప్రిపేర్ చేసిన ఫుడ్ దేని మీద, యానిమల్స్ అనేది నెక్స్ట్ దాంట్లో ఫీడ్ అవుతుంది అనమాట. సో వాళ్ళనే మనం కన్జ్యూమర్స్ అని అంటాం అనమాట. సో ఇదొక చైన్ లాగా ఫార్మ్ అవుతుంది అనమాట. అంటే ప్లాంట్స్ మీద యానిమల్స్ ఫీడ్ అవ్వడం, ఆ యానిమల్స్ మీద ఇంకొక యానిమల్ ఫీడ్ అవ్వడం అలా జరుగుతుంది కాబట్టి ఇది ఒక వెబ్ ఆఫ్ చైన్ లాగా ఇంటర్ డిపెండెన్సీ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. అంటే ప్లాంట్స్ యానిమల్స్ మీద డిపెండ్ అవ్వడం అండ్ యానిమల్స్ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వడం. సో ఏ జరుగుతున్నది ఇదంతా ఫుడ్ చైన్ ఎందుకు అని అంటే మెయిన్ రీజన్ ఎనర్జీ ఫ్లో కోసమే. సో ప్రతి చేసిన ఫుడ్ ఎనర్జీ అనేది ఆ ఆర్గానిజమ్స్ లోనే ట్రాప్ అయిపోయి ఉండదన్నమాట. ప్రతి చేసిన ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ మొత్తం పాస్ అయితూనే ఉండిద్ది. సో నో ఎనర్జీ దట్ ఈస్ ట్రాప్డ్ ఇంటూ అన్ ఆర్గానిజమ్స్ రిమైన్స్ ఇట్ ఇన్ ఫర్ ఎవర్. సో ఈ ఎనర్జీ అనేది ఏదైతే ప్రొడ్యూసర్ కవర్ చేసిందో ఇది కన్స్యూమర్ కైనా పాస్ అయిపోయిద్ది, లేదా పాస్ అయిపోయే టైంలోకి ఈ ప్లాంట్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా కానీ చనిపోవచ్చు అనమాట. సో ఈ డెత్ ఒకవేళ ఈ ప్లాంట్స్ చనిపోతే దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి అని అంటే డీకంపోజిషన్. మనం ఇందాక మాడ్యూల్ లో చదివింది డీకంపోజిషన్. సో అది ఆ ప్రాసెస్ జరిగి మళ్ళీ అది కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ లాగానే అది కంటిన్యూస్ గా ఒక చైన్ లాగా ఫామ్ అవుతూ ఉండిద్ది అనమాట. ఇదే ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్. సో ఈ దేని మీద అయితే డిపెండ్ అయ్యామో అని చెప్పా కదా, వాళ్ళని కన్జ్యూమర్స్ అని అంటాము. అలానే వాళ్ళని హెటరోట్రాఫ్స్ కూడా ఒక అదర్ నేమ్ అనమాట. సో వాటిలోనే ప్రైమరీ కన్జ్యూమర్స్ అని కూడా ఉంటారనమాట. ప్రైమరీ కన్జ్యూమర్స్ అని అంటే ప్రైమరీ అంటే ఫస్ట్. సో ప్లాంట్స్ మీద ఫస్ట్ ఫీడ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళని ప్రైమరీ కన్జ్యూమర్స్ అని అంటున్నాం అనమాట. అలాగే ఇంకో టర్మ్ కూడా ఉంది, సెకండరీ కన్జ్యూమర్స్. అంటే సెకండరీ అంటే సెకండ్. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఫీడ్ అయ్యే వాళ్ళని మనం సెకండరీ కన్జ్యూమర్స్ అని అంటాం అనమాట. అలాగే ఇంకొక టర్మ్ టెరిషరీ కన్జ్యూమర్స్. అంటే సేమ్, టెరిషరీ అంటే థర్డ్. అంటే ఈ సెకండరీ కన్జ్యూమర్స్ మీద ఫీడ్ అయ్యే వాళ్ళని మనం టెరిషరీ కన్జ్యూమర్స్ అని అంటాం అనమాట. సో ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి హెర్బివోర్స్ యానిమల్స్ అన్నమాట. హెర్బివోర్స్ అంటే ఏంటి? గోట్, ర్యాబిట్ అలాంటివి అన్నమాట. ఇన్సెక్ట్స్, బర్డ్స్, వీటిని మనం హెర్బివోర్స్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ ఈ కార్నివోర్స్ అని కూడా ఉన్నాయన్నమాట. కార్నివోర్స్ ఏంటివి? ఈ ప్రైమరీ కార్నివోర్స్ ని మనం సెకండరీ కన్జ్యూమర్స్ అని కూడా అని అంటాం అనమాట. ఎందుకు అని అంటే ప్రైమరీ అని అంటున్నాం కానీ కార్నివోర్ అంటున్నాం. ఇక్కడ కార్నివోర్ అని ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళు మీట్ మీద డిపెండ్ అయి ఉంటారు అన్నమాట. అందుకనే మనం సెకండరీ కన్జ్యూమర్స్ అని కూడా అంటాము. సో సెకండరీ కార్నివోర్స్ అని కూడా ఇంకొక టర్మ్ ఉందన్నమాట. అంటే సెకండరీ అంటే సెకండ్ కార్నివోర్స్, అంటే ఫస్ట్ కార్నివోర్స్ మీద ఫీడ్ అయ్యే వాళ్ళు. సో 2 ఫుడ్ చైన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే దాన్నే మనం డెట్రిటస్ ఫుడ్ చైన్ అని అంటాము, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని కూడా అంటాం అనమాట. ఈ డెట్రిటస్ అని అంటే డీకంపోజిషన్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని మనం డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటున్నాం. ఈ డెట్రిటస్ ఫుడ్ చైన్ లో మనం స్టార్ట్ అయ్యేది ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా. ఈ డెట్రిటస్ ఫుడ్ చైన్ లో ఈ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఫీడ్ అయ్యే వాళ్ళని మనం డీకంపోజర్స్ అని అంటాం అనమాట. ఈ డీకంపోజర్స్ హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఏవి? ఫంగై, బ్యాక్టీరియా, ఎర్త్ వార్మ్స్, అవి కూడా హెటరోట్రాఫ్స్ అన్నమాట. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఫీడ్ అయ్యి ఆ తర్వాత ఇన్ఆర్గానిక్ మ్యాటర్ మీద చేస్తారనమాట. సో అందుకనే వీటిని మనం సాప్రోట్రాఫ్స్ అని కూడా అంటాం అనమాట. సాప్రో అని అంటే డీకంపోజ్ చేయడం అని అర్థం దానికే. సో డీకంపోజర్స్ ని మనం డెట్రివోర్స్ అని కూడా అంటాము. ఈ డెట్రివోర్స్ ని మనం సాప్రోట్రాఫ్స్ అని కూడా అంటాం అనమాట. సో ఈ ఫంగై, బ్యాక్టీరియా ఎలా డీకంపోజ్ చేస్తాయంటే చాలా ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ జరిగిన ఎంజైమ్స్ అనేవి ఈ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఫీడ్ అయ్యి యాక్షన్ చేసి ఒక చిన్న సింపుల్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్ ద్వారా రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఎందుకు ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్ అని అంటే ఈజీలీ అబ్జార్బ్ అవ్వగలుగుతాయి కాబట్టి, అందుకనే. నెక్స్ట్ ఇది డెట్రిటస్ ఫుడ్ చైన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో జరిగేది అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది మెయిన్ గా జరుగుతుంది అనమాట. అక్కడ డెట్రిటస్ ఫుడ్ చైన్ జరగదు, ఎందుకంటే అది చాలా కష్టం అనమాట. సో అందుకనే గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది మెయిన్. నెక్స్ట్ టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఏంటి అని అంటే మోస్ట్లీ డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది ఇందులో జరిగిద్ది దాన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో నెక్స్ట్ ఈ మొత్తం జరిగే ఫుడ్ చైన్స్, ఈ మొత్తం ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ది ఫుడ్ చైన్స్ ని మనం ఫుడ్ వెబ్ అని కూడా అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్
organisms occupy a place in the natural surroundings or in a community according to their feeding relationships with the other organisms. ఇప్పుడు చూడండి ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇదే ఆర్గానిజమ్స్ ఏదైతే ఒక్కొక్క దాని మీద ఫీడ్ అయిందో ఈ ఆర్గానిజమ్సే ఈ ఈకోసిస్టమ్ లో ఒక స్పెసిఫిక్ ప్లేస్ ని ఆక్యుపైస్ చేసుకుంటుంది అనమాట. స్పెసిఫిక్ ప్లేస్ అని అంటే వాళ్ళకంతటూ వాళ్ళ ఓన్ ప్లేస్ లాగా, దాన్ని మనం ట్రాపిక్ లెవెల్ అని అంటాం అనమాట. సో ఈ ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉన్నారో అది ఫస్ట్ ట్రాపిక్ లెవెల్లో ఉంటది అనమాట. అదే హెర్బివోర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, దాని తర్వాత వచ్చే కార్నివోర్స్, ఇవన్నీ దాని తర్వాత నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్స్ లో ఆక్యుపై చేసిద్ది అనమాట. దీన్నే మనం ట్రాపిక్ లెవెల్స్ అని అంటాం. నెక్స్ట్ సో ట్రాపిక్ లెవెల్స్ కి వెళ్లే ముందు ఇది ఒకసారి చూద్దాం. ప్రొడ్యూసర్స్ ఫస్ట్, primary consumer second, secondary consumer is the third, tertiary consumer is the fourth trophic level. So primary second trophic level, secondary consumer third trophic level, tertiary consumer fourth trophic level. అర్థమైంది కదా? అండ్ ద ఎగ్జాంపుల్స్ అన్నమాట. ప్రొడ్యూసర్ అంటే ఫైటోప్లాంక్టన్స్, గ్రాస్ ట్రీస్. ప్రైమరీ కన్జ్యూమర్ అంటే జూ ప్లాంక్టన్స్, గ్రాస్ హోపర్స్. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే బర్డ్స్, ఫిషెస్, వూల్ఫ్. టెరిషరీ కన్జ్యూమర్ అంటే మ్యాన్, లయన్. సో ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రావచ్చు. సో విచ్ టెరిషరీ కన్జ్యూమర్ ఆక్యుపైస్ విచ్ ట్రాపిక్ లెవెల్, అలాగా. సో నెక్స్ట్ మన ట్రాపిక్ లెవెల్స్ చూసుకుంటూ ఉన్నాం కదా. నేను ఏదైతే ఎనర్జీ ఫ్లో అని దాన్ని చెప్పానో ఆ ఎనర్జీ ఫ్లో అనేది మొత్తం యూనిడైరెక్షనల్. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు ఏదైతే ఎనర్జీ మొత్తం ప్రొడ్యూస్ చేసిందో అదంతా మొత్తం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఈ వచ్చిన ఎనర్జీ మొత్తం ఈ ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం యూస్ చేసుకుంటుంది. సో ప్రతిసారి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అనేది తగ్గిపోతూ వెళ్ళిద్ది అనమాట. సో అందుకని ఎనర్జీ లెవెల్ అనేది సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్స్ లో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఫస్ట్ కన్నా తక్కువ సెకండ్ లో ఉండింది, సెకండ్ కన్నా తక్కువ థర్డ్ లో ఉండింది అనమాట. సో ఏ ఆర్గానిజం మధ్యలో చచ్చిపోయినా గానీ అది డెట్రిటస్ గా మారొచ్చు, అంటే ఆర్గానిక్ మ్యాటర్ గా మారొచ్చు. మళ్ళీ అదే ఎనర్జీ సోర్స్ గా డీకంపోజర్స్ నుంచి డెట్రిటస్ ఫుడ్ చైన్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఆర్గానిజమ్స్ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ డిపెండ్స్ ఆన్ దోస్ అట్ ది లోవర్ ట్రాపిక్ లెవెల్ ఫర్ దర్ ఎనర్జీ డిమాండ్స్. అది ఇంటర్ డిపెండెన్సీ అనమాట. అదే మనం చెప్తున్నాం. సో నెక్స్ట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ హ్యాస్ a certain mass of living material at a particular time called the standing crop. The standing crop is measured as the mass of living organisms, biomass, or the number in a unit area. సో స్టాండింగ్ క్రాప్ అని ఏంటి అంటే ఆ లివింగ్ మెటీరియల్ మధ్య ఉన్న మాస్, అంటే ఎంత వెయిట్ ఒక పర్టికులర్ టైంలో ఉందో అది స్టాండింగ్ క్రాప్ అని అంటాం అనమాట. ఇదే స్టాండింగ్ క్రాప్ యూజువల్ గా నార్మల్ టర్మ్ గా మనం వెయిట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ గా తీసుకుంటున్నాం అనమాట. లేదా నెంబర్, ఆ ఏరియాలో ఎంత నెంబర్ దాకా ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో దాన్ని మనం బయోమాస్ అని అంటాము. సో నెక్స్ట్ ఈ బయోమాస్ అనేది నార్మల్ వెయిట్ అంటున్నాం కదా. సో ఫ్రెష్ ఆర్ డ్రై వెయిట్ అనమాట. ఫ్రెష్ ఆర్ డ్రై వెయిట్ లో మనం డ్రై వెయిట్ అనేది మోర్ యాక్యురేట్ గా తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈ నంబర్ ఆఫ్ ట్రాపిక్ లెవెల్స్ ఇన్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈస్ రెస్ట్రిక్టెడ్. ఎందుకు అంటే రెస్ట్రిక్టెడ్ అంటే చాలా లిమిటెడ్ గా ఉండింది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేది 10% లాలో ఫాలో అయ్యింది అనమాట. అంటే 10% ఎనర్జీ మాత్రమే ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్ కి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో అందుకనే ఈ 10% లా వల్లనే ఈ ట్రాపిక్ లెవెల్స్ అనేది గ్రేజింగ్ ఫుడ్ చైన్ లో చాలా లిమిటెడ్ గా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ అదే డయాగ్రామ్ లో చూపిస్తున్నారు ఎనర్జీ ఫ్లో లో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ప్రతిసారి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్న కొద్దీ ఎనర్జీ కన్జంప్షన్ జరగడం వల్ల చాలా 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఇకలాజికల్ పిరమిడ్స్ అన్నమాట. ఇకలాజికల్ పిరమిడ్స్ అంటే నార్మల్ గా తెలిసిందే కదా, ఈజిప్ట్ పిరమిడ్స్. సో అది ట్రయాంగిల్ షేప్ లో ఉండిద్ది నార్మల్ గాని. సో బేస్ అనేది బ్రాడ్ గా ఉండిద్ది, ఎపెక్స్ కి వచ్చేసి మాత్రం నారోగా ఉండిద్ది అనమాట. సో ఈ పిరమిడ్స్ ఎందుకు చేస్తున్నాం అంటే ఫుడ్ ఇంకా ఎనర్జీ రిలేషన్షిప్ ఆర్గానిజమ్స్ మధ్య ఎలా ఉందో ఆ రిలేషన్ చూపించడం కోసం మనం ఈకలాజికల్ పిరమిడ్స్ అనేది చేస్తున్నాము. సో ఈచ్ ట్రాపిక్ లెవెల్లో మనం ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట ఈకలాజికల్ పిరమిడ్స్ ని. ఇదే పిరమిడ్స్ ని మనం పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీగా డివైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ బేస్ ఉన్న పిరమిడ్ ని ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. అదే ఎపెక్స్ కి వచ్చేసి టెరిషియరీ ఆర్ ది టాప్ లెవెల్ కన్జ్యూమర్ అనేది వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అనమాట. సో 3 types ఆఫ్ పిరమిడ్స్ అనేది చూడొచ్చు.
అదే చెప్పా, పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ అదే పిక్చర్ లో డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్. సో నీ కింద ఉన్న బేస్ వచ్చేసి ప్రొడ్యూసర్, అంటే నార్మల్ ఫైటో ప్లాంట్స్, హెర్బ్స్, అవన్నీ ప్లాంక్టన్స్ అవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కన్జ్యూమర్, నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కన్జ్యూమర్, నెక్స్ట్ వచ్చేసి టెర్షియరీ కన్జ్యూమర్ అనమాట. నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఒక లెవెల్ బేస్ నుంచి ఎపెక్స్ కి వస్తున్న కొద్దీ నంబర్ అనేది తక్కువ అయిపోద్ది అనమాట. అంటే ప్రైమరీ కన్జ్యూమర్ అనే వాళ్ళు తక్కువ ఉన్నారు ప్రొడ్యూసర్స్ తో పోలిస్తే. సో పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏ గ్రాస్లాండ్ ecosystem, only 3 top carnivores are supported in an ecosystem based on production of nearly 6 million plants. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అన్నమాట, నెక్స్ట్ పిక్చర్. సో ఆ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఏంటంటే సేమ్, ఇది కూడా షార్ప్ డిక్రీస్ ఇన్ ది బయోమాస్ చూపిస్తుంది అనమాట. బయోమాస్ అయినా నంబర్ అయినా దాని ప్రకారమే మనం చూస్తున్నాం అనమాట ఇందుట్లో. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇన్వర్టర్ పిరమిడ్ ఆఫ్ ది బయోమాస్ స్మాల్ స్టాండింగ్ క్రాప్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ సపోర్ట్స్ లార్జ్ స్టాండింగ్ క్రాప్ ఆఫ్ జూ ప్లాంక్టన్. ఇది ఇన్వర్టెడ్ గా ఉంది ఈ పిరమిడ్. ఎందుకు అని అంటే ఈ ఫైటోప్లాంక్టన్స్ ఏదైతే ఉందో అవి చాలా ఎక్కువ నంబర్ లో ఉండిద్ది అనమాట. అదే దీని టర్న్ ఓవర్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండిద్ది. టర్న్ ఓవర్ రేట్ ఏంటంటే దాని ఫంక్షన్ ఎంత ఫాస్ట్ గా చేసుకుని దాని పని అంత తొందరగా కంప్లీట్ చేస్తుందో దాని టర్న్ ఓవర్ రేట్ అంటున్నాం. అంటే దాని లివింగ్, దాని డెడ్, అంటే అది ఎప్పుడు పుట్టింది మళ్ళీ అది ఎప్పుడు చచ్చిపోయిందో దాని తర్వాత అనమాట. అంటే ఏంటి, ఫైటోప్లాంక్టన్స్ అనేవి చాలా ఉన్నాయి, చాలా నంబర్ ఉంది, కానీ దాని షార్ట్ లైఫ్ స్పాన్ ఉందన్నమాట. సో అందుకనే ఇది తొందరగా రీజనరేట్ అవుతూ ఉండిద్ది కాబట్టి దీని మాస్ ఏరియా అనేది చాలా తక్కువ అనమాట. అందుకనే దాని మీద ఫీడ్ అయ్యే వాళ్ళు జూ ప్లాంక్టన్స్ అనమాట. ఈ జూ ప్లాంక్టన్స్ లాంజివిటీ అంటే సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువ అనమాట. ఇవి చాలా ఎక్కువ కాలం బతుకుతాయి కాబట్టి ఇవి చాలా ఎక్కువ బయోమాస్ ని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. అందుకని ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ ది బయోమాస్. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గా రావచ్చు, సో గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ ది బయోమాస్. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఎనర్జీ పిక్చర్. ఎనర్జీ పిక్చర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అది అప్రైట్ అంటే స్ట్రైట్ పిరమిడ్ అనమాట. ఇట్ ఈస్ నెవర్ ఇన్వర్టెడ్, అంటే అది ఇప్పుడు ఇన్వర్టెడ్ రాదు. ఎందుకు, యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ది ఎనర్జీ, అంటే ఓన్లీ ఒక డైరెక్షన్ లోనే ఎనర్జీ వెళ్ళిద్ది. అలాగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి ఓన్లీ 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. సో అందుకనే ఆ పిరమిడ్ అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా బయోమాస్ కానీ నంబర్స్ కానీ పిరమిడ్స్ గా చేస్తున్నప్పుడు జనరలైజేషన్ అనేది చెయ్యొద్దు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్ లో ట్రీ తీసుకుంటే ఈ ట్రీ మీద ఇన్ని బర్డ్స్ ఉండొచ్చు అనేది ఒక జనరల్ అజంప్షన్ చేయొద్దు, అలా చేయొద్దు అనమాట. అలా అకౌంట్ లోకి తీసుకోవద్దు అనమాట. సో ఈ గివెన్ ఆర్గానిజం అనేది ఒక ఆర్గానిజం, అంటే ప్రతి ఒక్క ఆర్గానిజం ఒక ట్రాపిక్ లెవెల్ కన్నా ఇంకో ట్రాపిక్ లెవెల్ కూడా ఒకేసారి ఆక్యుపై చేయొచ్చు అనమాట. సో అంటే ఏంటి, ఈ ట్రాపిక్ లెవెల్ అనేది ఫిజికల్ బీయింగ్ కాదు, అంటే ఫిజికల్ స్ట్రక్చర్, అంటే నువ్వు అక్కడ చూస్తున్నది కాదు, నువ్వు దాని ఫంక్షన్ ని బట్టి నువ్వు డివైడ్ చేస్తున్నావు. అంటే ఫంక్షన్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫంక్షన్ ఏంటి, ఫుడ్ చేయడం. కన్జ్యూమర్స్ ఏంటిది, ఈ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫంక్షన్ ని దాన్ని బట్టి నువ్వు బేస్ చేసుకుని వాళ్ళని డివైడ్ చేస్తున్నావు. కాబట్టి ట్రాఫిక్ లెవెల్ రిప్రజెంట్స్ ఎ ఫంక్షనల్ లెవెల్, నాట్ ఎ స్పీషీస్ యాజ్ సచ్. అంటే మనం ప్రతి ఒక్క ఆర్గానిజం కి మనం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట. సో అందుకని ఒకే స్పీషీస్, అంటే ఒకే స్పీషీస్ ఒక ట్రాపిక్ లెవెల్ కన్నా ఇంకో ట్రాపిక్ లెవెల్లో కూడా ఒకేసారి అదే టైంకి అదే ఈకోసిస్టమ్ లో ఆక్యుపై చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇక్కడ స్పారో ఉంది. సో స్పారో ఏంటిది, అది ఒకవేళ సీడ్స్ ని కానీ ఫ్రూట్స్ ని కానీ వాటి మీద కన్జ్యూమ్ చేసింది అనుకో, అది ప్రైమరీ కన్జ్యూమర్ అయిపోద్ది. కానీ అదే ప్రైమరీ కన్జ్యూమర్ స్పారో ఒకవేళ ఇన్సెక్ట్స్ కానీ వార్మ్స్ కానీ దాని మీద కానీ ఫీడ్ అయింది అనుకోండి, అదే ఇన్సెక్ట్స్ వార్మ్స్ మీద ఫీడ్ అయింది అనుకోండి, దాన్నే సెకండరీ కన్జ్యూమర్ అని కూడా అంటాం అనమాట. సో అందుకని ఈ ఎక్సెప్షన్ అనేది ఉండిద్ది అనమాట. అంటే ఈ పిరమిడ్ అనేది దానికి ఒక డ్రాబ్యాక్ అనమాట. అంటే స్పీషీస్ యాజ్ సచ్ మనం ఇంక్లూడ్ చేయట్లేదు అందులో. సో ఫస్ట్ మోస్ట్ ఈకో సిస్టమ్స్ లో ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అండ్ బయోమాస్ అవన్నీ అప్రైట్ అనమాట. అంటే స్ట్రైట్ గా, అంటే కింద బేస్ అనేది వైడ్ గా ఉండిద్ది, ఎపెక్స్ వచ్చేసి స్మాల్ గా ఉండిద్ది అనమాట. అంటే ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ అండ్ బయోమాస్
దాన్ ది హెర్బివోర్స్, అండ్ హెర్బివోర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ అండ్ బయోమాస్ దాన్ ది కార్నివోర్స్. అంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉండరు హెర్బివోర్స్ కన్నా, హెర్బివోర్స్ కార్నివోర్స్ కన్నా ఎక్కువ ఉంటది. అంటే పైనకెళ్తున్న కొద్దీ ఆ పాపులేషన్ అంటే నంబర్ బయోమాస్ అనేది తగ్గిపోయింది అనమాట. సో అందుకనే కానీ ఈ ఎనర్జీ మాత్రం ఎప్పుడు అప్రైట్ గానే ఉండిద్ది. అంటే ఎప్పుడు బేస్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఎనర్జీ అనేది ఉండిద్దనమాట. సో కానీ ఇదే జనరలైజేషన్ మనం ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నాం కదా! అంటే మేబీ వాళ్ళు ఇంతున్నారు కాబట్టి ఇలా ఇంత ఎక్కువ బేస్ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ పాపులేషన్ తక్కువ, నంబర్ తక్కువ కాబట్టి ఇంతే ఉండిద్ది అని మనం జనరలైజ్ చేస్తున్నాం గదా! సో ఇదే ఎక్సెప్షన్ గూడా ఉండిద్దనమాట. ఎక్సెప్షన్స్ టు ది జనరలైజేషన్. So if you were to count the number of insects feeding on a big tree, what kind of pyramid would you get? So now add an estimate of the number of small birds depending on the insects as also the number of larger birds eating the smaller. Draw the shape you would get. అంటే ఇప్పుడు చూడండి ఇన్సెక్ట్స్ అంటున్నాను. ఇన్సెక్ట్స్ చాలా ఉండొచ్చు. అదే బర్డ్స్ ఆ ఫీడ్ అయ్యే ట్రీ మీద చాలా తక్కువ ఉండొచ్చు. ఇదే జనరలైజేషన్ మనం దీన్ని అప్లై చేస్తే మనకి పిరమిడ్ అనేది అప్రైట్ రాదు. సో అదే చెప్తున్నారన్నమాట. ఇదొక ఎక్సెప్షన్. అంటే ఇదొక లిమిటేషన్. అంటే అదొక డ్రాబ్యాక్ అన్నమాట. నెక్స్ట్ కానీ ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సీ ఈస్ జనరల్లీ ఇన్వర్టెడ్ బికాస్ ది బయోమాస్ ఆఫ్ ఫిషెస్ ఫార్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ది ఫైటోప్లాంక్టన్. అదే చెప్పా కదా ఇందాక ఇన్వర్టెడ్ పిరమిడ్ అనేది ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో బయోమాస్ ఇన్వర్టెడ్ పిరమిడ్ గా ఉండిద్ది అనమాట. ఎందుకు అంటే లైఫ్ సర్వైవల్ మీద. సో ఇక్కడ జరిగే పిరమిడ్ మెయిన్ గా డిపెండ్ అయ్యేది సర్వైవల్ మీద అన్నమాట. సో ఈ జూ ప్లాంక్టన్స్ అనేవి ఏదైతే ఫైటో ప్లాంక్టన్స్ మీద కన్జ్యూమ్ అవుతుందో అది ఎక్కువ కాలం బతికింది కాబట్టి దాని బయోమాస్ అనేది ఎక్కువ. ఈ ఫిషెస్ కూడా బయోమాస్ ఎక్కువ. ఎందుకనంటే దాని సర్వైవల్ రేట్ ఎక్కువ జూ ప్లాంక్టన్స్ కంటే. అందుకనే బయోమాస్ పిరమిడ్ అనేది ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఇన్వర్టెడ్ గా ఉండిద్ది. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ మళ్ళీ అదే చెప్పాను. సేమ్ ఆల్వేస్ అప్రైట్. అది ఎప్పుడు ఇన్వర్టెడ్ ఉండదన్నమాట. సో అందుకనే నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రాపిక్ లెవెల్స్ అవన్నీ మొత్తం అప్రైట్ అన్నమాట. సెకండ్ ట్రాపిక్ లెవెల్ లో తక్కువ ఎనర్జీ, థర్డ్ ట్రాపిక్ లెవెల్ లో ఇంకా తక్కువ ఎనర్జీ అలాగా. సో ఎందుకు అంటే సమ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ యాజ్ హీట్ అట్ ఈచ్ స్టెప్. లాస్ట్ హీట్ ఫామ్ లో అయినా లాస్ట్ అవ్వచ్చు, లేదా అదే లెవెల్లో ఉన్న ట్రాపిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజమ్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్ ఇండికేట్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రెసెంట్ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఫర్ యాన్యువల్లీ పర్ యూనిట్ ఏరియా. సో నెక్స్ట్ ఈ పిరమిడ్స్ అనేది యాక్చువల్ గా సర్టెన్ లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే డ్రాబ్యాక్స్ ఉన్నది. ఎందుకు అని అంటే చెప్పా కదా ఈ ట్రాపిక్ లెవెల్స్ మీద బేస్ చేసుకున్న జరుగుతున్న పిరమిడ్స్ కాబట్టి దే డోంట్ టేక్ ఇన్ టు అకౌంట్ యాజ్ ఎ స్పీషీస్. అంటే ఓన్లీ ఫంక్షన్ ని, ఆ స్పీషీస్ ఫంక్షన్ ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. స్పీషీస్ యాజ్ సచ్ మనం ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. అందుకని ఒకే ఆర్గానిజం దానికన్నా ఎక్కువగానే ఒక ట్రాపిక్ లెవెల్ ని వాళ్ళు ఆక్యుపై చేయొచ్చు అనమాట. అందుకని ఇదొక డ్రాబ్యాక్. అలాగే మన ఈకోసిస్టమ్ లో గ్రేజింగ్ ఫుడ్ చైన్, డెట్రిటస్ ఫుడ్ చైనే కాకుండా ఇంకా చాలా పెద్ద ఫుడ్ చైన్స్ ఉంటాయి అనమాట. దాన్నే ఫుడ్ వెబ్ అని అంటాం. అంటే చాలా కనెక్షన్స్ ఉండడం. అంటే ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఫుడ్ చైన్ లో డెట్రిటస్ ఫుడ్ చైన్ రావడం, అలాగే ఇంటర్ డిపెండెంట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్స్ రావడం, అలాగే చాలా పెద్దగా ఫుడ్ వెబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదే ఫుడ్ వెబ్ ఈ పిరమిడ్స్ లో మనం ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఇట్ అస్యూమ్స్ ఎ సింపుల్ ఫుడ్ చైన్ సచ్ సంథింగ్ దట్ ఆల్మోస్ట్ నెవర్ ఎగ్జిస్ట్స్ ఇన్ ది నేచర్. జస్ట్ సింపుల్ ఫుడ్ చైన్ ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఇదొక డ్రాబ్యాక్. అది ఫుడ్ వెబ్ ని అకామిడేట్ చేయట్లేదు. అంటే ఫుడ్ వెబ్ ని ఇంక్లూడ్ చేయట్లేదు. సో మోర్ ఎవర్ సాప్రోఫైట్స్ అంటే ఏమన్నాము? డీకంపోజర్స్. సాప్రోఫైట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as డీకంపోజర్స్ అన్నమాట. ఈ సాప్రోఫైట్స్ మనం ఈ పిరమిడ్స్ లో ఎక్కడా ఇంక్లూడ్ చేయలేదు. అందుకనే ఈ లిమిటెడ్ పిరమిడ్ అనేది ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట. ఎందుకు అని అంటే డీకంపోజర్స్ మనం ఎన్విరాన్మెంట్ లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది అసలు ఇంక్లూడే చేయలేదు కాబట్టి ఇది ఒక లిమిటేషన్స్. ఏమేంటి అని అంటే ఒకే ఆర్గానిజం 2 కన్నా ఎక్కువ కన్నా ట్రాపిక్ లెవెల్స్ లో ఉండొచ్చు. అలాగే ఫుడ్ వెబ్ ఇంక్లూడ్ చేయట్లేదు. అలాగే ఈ సాప్రోఫైట్స్ అనేవి అసలు ఈకోలాజికల్ పిరమిడ్స్ లోనే ఇంక్లూడ్ చేయలేదు అనమాట. సో అందుకనే ఈ పిరమిడ్స్ అనేది సర్టెన్ డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.